ఒకప్పుడు నలుగుట్ల మంచి పేరుంటే చాలు, ఎలక్షన్లలో నిలబడి గెలిచి ప్రజల కోసం కొట్లాడేటోళ్ళు, పబ్లిక్కు 4 మంచి పనులు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. జనాలు ఓట్లేసి గెలిపించినోళ్ళు వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కూడా పెట్టిర్రు. అవి కావన్నట్టు సర్కారే వాళ్లకు మస్తు సౌలతులు ఇవ్వబట్టే. ఇంతకీ ఆ లెవెలు సర్కారు వాళ్ళకిచ్చే సౌలతులేంటి? ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. ఓట్ల ప్రచారం అప్పుడు ఇంటి ముంగడికి వచ్చి వంగి వంగి దండం పెట్టగానే అయ్యో పాపం అని ఓట్లేస్తాం. కానీ వాళ్ళ తాకత్ ఎంతుంది, వాళ్ళ ఆందాన్ని ఎంతుందని తెలుసుకోం. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అంటున్నారా? అయ్యో ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు మరి? మొన్న ఎంపీ ఎలక్షన్లలో గెలిచిన 543 మంది ఎంపీలల్లా 504 మంది కోట్లకు పరిగెత్తినోళ్ళట. ఒక్కొక్కల పేర్ల మీద వేల కోట్ల ఆస్తులున్నాయట. మొన్న గెలిచిన ఎంపీలల్లా అందరికంటే ఎక్కువ ఆందాని తోటి గుంటూరు ఎంపీ పెమ్మసాని సార్ ఉంటే, రెండో ప్లేస్ లో చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు ఉండు. అంటే గెలిచినోళ్ళ దాంట్లో అందరికందరూ కోట్లు సంపాదించినోళ్లే. కానీ ఇన్ని కోట్లున్నోళ్లకు మళ్ళీ మీదికెళ్ళి సర్కారోళ్ళు మస్తు సౌలతులు చేస్తారు. ఢిల్లీకి పోతే విమానం ఫ్రీ, ఢిల్లీలో బంగులా ఫ్రీ, తిరిగే కారు సర్కారుదే, పని చేసే మనుషులకు జీతాలు సర్కారే ఇస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ సార్లు మీకు ఇంత ఆమ్దాని ఉన్నప్పుడు అన్నిటికీ మళ్ళీ సర్కారోళ్ళే పైసలు ఇవ్వాలని ఎందుకు అడుగుతారు? ఏదైనా మంచి పని చేయాలనిపిస్తే మీ పైసలతోటి చేయొచ్చు కదా, పేదోళ్లకు 100 1000 ఇవ్వచ్చు కదా అని పబ్లిక్ అంటున్నారు.